స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 57వ సర్గ. గంగా నదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగా నదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్ళాడు. గుహుడు తన మనుష్యుల ద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు. సుమంత్రుడు తన రథమును అయోధ్య వైపు తీసుకుని వెళుతున్నాడు. 3వ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకారబంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కలకలలాడే అయోధ్య రాముని వియోగంతో విలవలలాడిపోతుంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగర ప్రవేశము చేశాడు. రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంటపడ్డారు. రాముడు ఎక్కడ, రాముణ్ణి ఎక్కడ వదిలి వచ్చావు అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. సుమంత్రుడు రథము ఆపి వారితో ఇలా అన్నాడు: నేను రాముణ్ణి గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్ద నుండి ఆజ్ఞ తీసుకొని వచ్చాను అని బాధతో చెప్పాడు సుమంత్రుడు. రాముడు వనవాసమునకు వెళ్ళిపోయాడా, రాముడు ఇంక మాకు కనపడడా అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు. సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్ళాడు. అంతఃపురంలోని స్త్రీలు రాముడు లేకుండా ఒంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు: సుమంత్రుని చూచిన కౌసల్య నా రాముడు ఏడి అని అడిగితే కౌసల్యకు ఏం సమాధానం చెబుతాడు? కొడుకు కోడలు తనను విడిచిపెట్టి పోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా? ఏమో, ఆమె బతకడం చాలా కష్టం. ఏం జరుగుతుందో ఏమో అని తనలో తాము ఆందోళన చెందుతున్నారు. ఆ మాటలన్నీ వింటూ సుమంత్రుడు దశరథుని మందిరమును వైపు వెళ్తున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. అంతలో అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చి ఆయనకు ఉపచారములు చేశారు. ఇంతలో కౌసల్య, సుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీశారు. దశరథునితో కౌసల్య ఇలా అంది: మహారాజా, రాముణ్ణి అడవిలో వదిలిపెట్టి రామ సందేశము తీసుకువచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి? మహారాజా, చేయవలసింది అంతా చేసి ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటావెందుకు? ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పిన వాడువని పేరు ప్రతిష్టలు గడించావు. సత్యవాక్ పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులేండి, ఇక్కడ కైక లేదులేండి. మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునితో మాట్లాడవచ్చు అని కౌసల్య పలికి ఆమెకు దుఃఖము ముంచుకురాగా కింద పడిపోయింది. కింద పడిపోయిన దశరథుణ్ణి, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దుఃఖానికి అంతులేదు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 57వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.